ఎటువంటి నొప్పైనా సర్జరీ లేకుండా ఇండో బ్రిటిష్ అడ్వాన్స్డ్ పెయిన్ క్లినిక్. ఆంధ్ర ప్యారిస్ తెనాలిలో రాజకీయం రసవత్తరంగా మారింది. నిన్న మొన్నటి వరకు తెనాలి రాజకీయాలు తెలుగుదేశం వైసీపీ మధ్య నడిచేవి. అయితే టీడీపీ కూటమి తరఫున జనసేన అభ్యర్థిగా నాదెండ్ల మనోహర్ పోటీకి దిగారు. ఇక్కడ వైసీపీ జనసేన మధ్య ముఖాముఖి పోరు జరగబోతుంది. అయితే విజయం ఎవరిని వరించబోతుంది? నమస్తే, వెల్కమ్ టు తెలుగు వన్ న్యూస్. నేను మీ ఫజల్. రాష్ట్ర రాజకీయాల్లో తెనాలికి ఒక ప్రత్యేక స్థానం ఉందని చెప్పుకోవచ్చు. ఇక్కడ ఓటర్లలో చాలా చైతన్యం ఉంటుంది. వాళ్ళు ఎప్పుడు కూడా ప్రతి ఎన్నికల్లో భిన్నమైన తీర్పులు ఇస్తూ ఉంటారు. నేతల గురించి మనం మాట్లాడుకుంటే ముగ్గురు నేతలు ప్రముఖంగా చెప్పవచ్చు. వాళ్ళంతా రాజకీయ వారసులుగానే వాళ్ళు తెనాలి పైన ఆధిపత్యం చలాయిస్తున్నారు. అప్పట్లో ముఖ్యమంత్రిగా చేసిన నాదెండ్ల మనోహర్, అలాగే అన్నబచ్చిన్ సత్యనారాయణ, ఆయన కూడా మంత్రిగా చేశారు. ఆలపాటి వెంకటరామయ్య, ఆయన కూడా మంత్రిగా చేశారు. వాళ్ళ వారసులే తెనాలిలో తమ ఆధిపత్యాన్ని కొనసాగిస్తూ వస్తున్నారు. అయితే ఇప్పుడు అంటే ఈసారి జరగబోయే ఎన్నికల్లో జనసేన తెలుగుదేశం పార్టీ కూటమి తరఫున జనసేన అభ్యర్థిగా నాదెండ్ల మనోహర్ ఎన్నికల బరిలో ఉన్నారు. అయితే ఆయన గెలుపు అవకాశాలు తెనాల్లో ఎలా ఉన్నాయని మనం చూసుకున్నట్లయితే, గ్రామీణ అంటే రూరల్ తెనాలి కనుక చూసుకున్నట్లయితే అక్కడ కాపు ఓటర్లు ఎక్కువగా ఉన్నారు. ఆ ఓట్లన్నీ తన ఖాతాలోకి పడతాయని నాదెండ్ల మనోహర్ చాలా ధీమాగా ఉన్నారు. అలాగే బీజేపీతో పొత్తు వల్ల వైశ్యాస్ అలాగే బ్రాహ్మణ్స్ వాళ్ళ ఓటు కూడా జనసేన ఖాతాలోకి నాదెండ్ల మనోహర్కు పడుతుంది అని ఆయన చాలా ధీమాగా ఉన్నారు. తెనాలి పట్టణంలో కనుక చూసుకున్నట్లయితే వైశ్యాస్ ఓట్లు చాలా ఎక్కువగా ఉంటాయి. పొత్తులో భాగంగా ఈ వైశ్యాస్ ఓటు బ్రాహ్మణ్స్ ఓటు కూడా జనసేనకు సపోర్ట్గా ఉంటుంది. ఆ ఓటు ట్రాన్స్ఫర్ అవుతుంది అని ఆయన ధీమాగా ఉన్నారు. అలాగే సిట్టింగ్ ఎమ్మెల్యే శివకుమార్కు సంబంధించి ఇంకా క్లారిటీ రాలేదు. ఆయన పోటీలో ఉంటారా, వేరే అభ్యర్థిని వైసీపీ రంగంలోకి దింపుతుందా అనే దాని మీద భిన్న భిన్న అభిప్రాయాలు కామెంట్స్ వస్తున్నాయి. ఒకవేళ శివకుమార్ని కనుక మార్చి వేరే క్యాస్ట్కి సంబంధించిన నేతను కనుక ఇచ్చినట్లయితే కమ్మ కమ్యూనిటీకి సంబంధించిన ఓట్లు మొత్తం గంపగుత్తగా తనకే పడతాయని, ఇక్కడ క్యాండిడేట్ మారితే బాగుంటుంది అన్నట్టు ఇక్కడ నాదెండ్ల మనోహర్ ఒక ఆలోచనతో ఉన్నట్టు కూడా మనకు తెలుస్తుంది. అయితే ఇంకొకటి, 10 ఏళ్ల నుంచి తెనాలి చరిత్ర చూసుకున్నట్లయితే ఎలాంటి డెవలప్మెంట్ యాక్టివిటీస్ లేవు అని అక్కడ స్థానికులు చెప్తూ ఉంటారు. గతంలో అంటే 10 ఏళ్ల క్రితం అప్పట్లో నాదెండ్ల మనోహర్ చేసిన అభివృద్ధి కార్యక్రమాలు, రోడ్ల విస్తరణ, కొత్తగా రోడ్లు వేయడం అనేది ఆ టైంలోనే జరిగింది. ఆ తర్వాత ఒక్క వర్క్ కూడా జరగలేదు అనే ప్రచారం అయితే తెనాలిలో మనకు వినిపిస్తూ ఉంటుంది. అలాగే ఆలపాటికి టికెట్ ఇవ్వకపోయినా ఆయన చాలా అండగా నిలబడ్డారు. ఆయన అనుచరులు కూడా టోటల్గా ఈ నాదెండ్ల మనోహర్కు సపోర్ట్ చేస్తూ ఉండటంతో గెలుపు అనేది చాలా ఈజీగా ఉండొచ్చు అని అంచనా వేసుకుంటున్నారు. 2019 ఫలితాలు కనుక చూసుకున్నట్లయితే నాదెండ్ల మనోహర్కి అప్పుడు జనసేన అభ్యర్థిగా పోటీ చేశారు. 29,900 ఓట్లు వచ్చాయి. అలాగే టీడీపీ అభ్యర్థి ఆలపాటి రాజాకు 76,846 ఓట్లు వచ్చాయి. అంటే టోటల్గా చూసుకున్నట్లయితే 1,06,751 ఓట్లు రెండు పార్టీలు కనుక చూసుకున్నట్లయితే. ప్లస్ ఇప్పుడు దేశంలో అంటే 3 పార్టీలు, తెలుగుదేశం పార్టీ, జనసేన, బీజేపీ ఒక కూటమిగా ఏర్పడి ఇక్కడ పోటీ చేస్తున్న నేపథ్యంలో దేశవ్యాప్తంగా బీజేపీకి చాలా అనుకూల పవనాలు ఉన్నాయి. 400 పైగా సీట్లు గెలుస్తామని ఆ పార్టీ ధీమా వ్యక్తం చేస్తున్న నేపథ్యంలో ఆ ప్రభావం కూడా ఉండి చాలా సునాయాసంగా ఈజీగా తెనాల్లో విజయడంక మోగిస్తానని ఆయన నాదెండ్ల మనోహర్ చాలా ధీమాగా చెప్తున్నారు. గతంలో అంటే 2019లో వేసిన ఓటర్లే మళ్ళీ తనకేస్తే గెలుపు అనేది చాలా సునాయాసమని ఆయన భావిస్తున్నారు. ఇక సిట్టింగ్ ఎమ్మెల్యే శివ గురించి మనం మాట్లాడుకుంటే ఆయనకు కమ్మ సామాజిక వర్గం ఓట్లు కొన్ని పడతాయి, అంటే రెండుగా చీలిపోతాయి. ఇక్కడ కొన్ని ఓట్లు నాదెండ్ల మనోహర్కు, కొన్ని ఓట్లు ఈయనకు వస్తాయి. అలాగే ముస్లిం, ఎస్సీ, ఎస్టీ ఓట్లపైనే ఈయన ఆశలు పెట్టుకుని ఉన్నాడు. అలాగే దాదాపుగా 1,800 కోట్ల రూపాయలకు సంబంధించిన సంక్షేమ పథకాలు పబ్లిక్కు తన హయాంలో చేరాయి కాబట్టి ముఖ్యమంత్రి జగన్ బటన్ నొక్కి వాళ్ళందరికీ సంక్షేమం ఇచ్చారు కాబట్టి అవి ఓట్ల రూపంలో మళ్ళీ తనకు వస్తాయని ఈయన ధీమాగా ఉన్నారు. అలాగే 27,000 మందికి ఇళ్ల పట్టాలు ఇవ్వడం జరిగింది అక్కడ తెనాలిలో. ఆ 27,000 ఓట్లు కూడా గంపగుత్తగా తనకు ఓట్ల రూపంలో వస్తాయని శివ భావిస్తున్నారు. ఇంకోటి ఏంటంటే ఇటీవల గత వారం రోజులుగా
గీతాంజలి ఆత్మహత్య కేసుకు సంబంధించిన ప్రచారం చాలా భయంకరంగానే జరుగుతుంది. దీన్ని కూడా తనకు అనుకూలంగా మార్చుకోవడానికి వైసీపీ నేతలు ప్రయత్నిస్తున్నారు. ఈ ఇష్యూను లైవ్లో పెట్టి ఎన్నికల వరకు దాని రిజల్ట్లో అది ఎఫెక్ట్ పడేలా చూసుకోవడానికి వాళ్ళ వ్యూహాలు వాళ్ళలో నిమగ్నమై ఉన్నారని చెప్పుకోవచ్చు. అలాగే ముఖ్యమంత్రి పేరు మీద తాను గెలుస్తానన్న ధీమా అయితే శివ వ్యక్తం చేస్తున్నారు. 2019 ఎన్నికల ఫలితాలు కనుక చూసుకున్నట్లయితే సిట్టింగ్ ఎమ్మెల్యేగా ఉన్న శివకు అప్పుడు 94,495 ఓట్లు వచ్చాయి. అయితే మళ్ళీ ఈ ఓట్లు రిపీట్ అవుతాయా? ఈయన ధీమా ఏంటంటే సంక్షేమం అమలవుతుంది, అభివృద్ధి జరగకపోయినా సంక్షేమ కార్యక్రమాలు ఉన్నాయి కాబట్టి మళ్ళీ ప్రభుత్వం మారినా లేకపోతే క్యాండిడేట్ మారినా అవి రావు అన్న ఫీలింగ్ పబ్లిక్లో ఉంది కాబట్టి మళ్ళీ తానే గెలుస్తానన్న ధీమా అయితే శివ వ్యక్తం చేస్తున్నారు. అయితే ఆ లెక్కన చూసుకున్నా గతంలో పడిన ఓట్లు యాజ్ ఇట్ ఈస్గా పడిన 94,495 ఓట్లు శివకు వస్తే ఇక్కడ నాదెళ్ల మనోహర్కు టీడీపీ జనసేన కలిపి వచ్చిన ఓట్లు 106,750 ఓట్లు వచ్చినా ఈయన గెలుపు అనేది చాలా ఈజీగా ఉండే అవకాశం ఉంది. మొత్తంగా చూసుకున్నట్లయితే తెనాల్లో ఉన్న 266 బూతులు ఈ ఎలక్షన్ టైంలో ఆ టైంలో బూత్ కమిటీల మేనేజ్మెంట్ పైనే ఆధారపడి ఉంటుంది. అయితే ఆ రోజు అంటే ఇక్కడ చూస్తే మాస్ ఓట్లన్నీ వైసీపీ వైపుకి, క్లాస్ ఓట్లన్నీ జనసేన, బీజేపీ, టీడీపీ కూటమి వైపు ఉన్నట్టు కనిపిస్తున్నాయి. ఆ రోజు కనుక తొందరగా ఎవరు పోలింగ్ చేసుకోగలిగితే, గొడవలు ఏం జరగకపోతే ఈ వీళ్ళకు అవకాశం ఉంటుంది గెలవడానికి. అయితే అధికార పక్షం ఏమో తొందరగా మాస్ ఓటింగ్ చేయించుకుని గొడవలు సృష్టించడానికి ప్రయత్నం చేస్తుంది అన్న ప్రచారం కూడా స్థానికంగా జరుగుతుంది. స్థానిక 2019 ఎన్నికల్లో టోటల్గా తెనాల్లో పోలైన ఓట్లు 78.24% ఉంది. మళ్ళీ రేపు జరగబోయే ఎన్నికల్లో పోలింగ్ పర్సెంటేజ్ మీద వీళ్ళ గెలుపు ఓటములు ఆధారపడి ఉంటాయని ఖచ్చితంగా చెప్పవచ్చు. అంటే ఈ ఎలా ఉంటుంది ఈ పోలింగ్ ప్యాటర్న్ అనేది చూసుకున్నట్లయితే మాస్ ఓటర్లు దాదాపుగా ఓటేయడానికి లైన్లో నిలబడి ప్రయత్నం చేస్తుంటారు. ఇదే క్లాస్ ఓటర్లు అయితే ఏం చేస్తారంటే వాళ్ళు ఏం గొడవలు లేకపోతే వచ్చే లైన్లో నిలబడడానికి కూడా ఫీల్ అవుతూ ఉంటారు. అయితే ఆ రోజు ఈ నేతలు తమకు సంబంధించిన పోలింగ్ ఎలా జరుపుకుంటారు, అలాగే రేపు జరగబోయే ఎన్నికల్లో ఎవరు ఎంత ఖర్చు పెడతారు అనే దాని మీద ఫలితాలు ఉంటాయని తెనాల్లో జనం చెప్పుకుంటాం. అంటే ఇంకా నోటిఫికేషన్ రాకపోయినప్పటికీ నాదెళ్ల మనోహర్లో గెలుపు ధీమా అయితే స్పష్టంగా కనిపిస్తుంది. ఆయన అంటే టీడీపీ కూటమి బీజేపీ అలాగే టీడీపీ జనసేన నేతలు కలిసి అక్కడంతా వాళ్ళు ప్రచారంలో ఇంటింటికి ప్రచారంలో తిరుగుతున్నారు. అక్కడ మంచి స్పందన వస్తుందని నాదెళ్ల మనోహర్ చెప్తున్నారు. అంతేకాదు గెలుపు ఎలా సీటు ఇప్పుడు తెలుగుదేశం పార్టీకి సంబంధించిన సీట్ ఇది. అయితే పొత్తులో భాగంగానే చంద్రబాబు నాయుడు చాణక్యం ఫలించి అంటే ఆయన చాలా వ్యూహాత్మకంగా రేపు ఎన్నికల్లో ఎలాగైనా పార్టీని అధికారంలోకి తీసుకొచ్చే నేపథ్యంలోని కొన్ని చోట్ల తగ్గుతూ కొన్ని చోట్ల ఎలా వ్యవహరించాలో చాలా వ్యూహాత్మకంగా వ్యవహరిస్తున్న నేపథ్యంలోనే తెనాలి సీట్ను వదులుకున్నారు. అయితే ఇక్కడ గెలుపు మీద ఎలాంటి కాంప్రమైజ్ లేకుండా తెలుగుదేశం పార్టీ కూడా చాలా వ్యూహాత్మకంగానే నాదెళ్ల మనోహర్ గెలుపు కోసం కృషి చేస్తుందని అక్కడ స్థానికులు చెప్పుకుంటున్నారు.